అన్న విశ్వంబర టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? గ్లిమ్సీ ఇప్పుడే చూసానన్న. టీజర్ టీజర్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ షాట్ ఆ పాపతో స్టార్ట్ అవుతుంది, ఏదో కథ చెప్పినట్టు స్టార్ట్ అయింది. చిరంజీవి గారు వస్తారు, ఆ మండులో మొత్తం ఇట్లా కళ్ళు కనిపిస్తాయి, చాలా బాగా అనిపించింది ఆ షాట్. లాస్ట్ షాట్ చేతిలో ఏదో ఒక కన్ను లాగా పెట్టుకొని అది ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ షాట్ అయితే కొంచెం ఇంటర్నేషనల్ షాట్ లాగా అనిపించింది. ఏదో అవతార్ సినిమాలో కొన్ని సినిమాల్లో ఉంటాయి చూడు, అలాంటి షాట్ అనిపించింది. బాగుందన్న గ్లిమ్సీ అయితే. ఫస్ట్ ట్రోల్ చేశారు కదా, అంటే రెక్కల గుర్రం మీద వచ్చేసాడు చిరంజీవి గారు, అప్పుడు ట్రోల్ చేశారు కదా. ఇప్పుడైతే ట్రోల్ చేసేంత అయితే గలీజ్ గ్రాఫిక్స్ అయితే కాదు. ఒక హరిహర వీరమల గ్రాఫిక్స్ లేదంటే ఆది పురుష్ లాంటి గ్రాఫిక్స్ కాకుండా ఒక అవతార్ గ్రాఫిక్స్ లేదా మన హనుమాన్ సినిమా గ్రాఫిక్స్, బింబిసార గ్రాఫిక్స్ లాగా ఒక నీట్గా అనిపించింది ఇప్పుడైతే. టీజర్ చాలా బాగుందన్న. ఆ ఏజ్కి చిరంజీవి గారు 70 సంవత్సరాల ఏజ్లో ఎలాంటి సినిమా చేయాలో అలాంటి సినిమాలో ఒక అంజీ సినిమా అప్పట్లో ఎంత ఊపిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుంది అన్న. అప్పుడు అంత లో టెక్నాలజీతోనే అంత సినిమా తీయగలిగినప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా ఎందుకు డిలే అవుతుంది? ఇప్పుడు అంటే కోటి రామకృష్ణ గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి, అరుంధతి లేడుగా ఇప్పుడు ఆయన. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు ఛాన్సులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మొన్న చూసారుగా ప్రభాస్ అన్నకి ఎంత పెద్ద పెట్టాడు ఓం రావుత్ గారు, 30 కోట్లలో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. మొన్న వచ్చిన ఏంటది సినిమా నరసింహ మహా అవతార్ నరసింహ 6-7 కోట్లలో 10 కోట్ల అంత మంచి గ్రాఫిక్స్ ఇస్తున్నారు. వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇట్లా చేస్తారనమాట. సో విశ్వంబర్ అయితే ఇప్పుడు నీట్గా ఉందన్న. ఆ బింబిసార తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో ఆయన మీద ఇప్పుడు రీచ్ అవుతాడు. ఒక బింబిసార ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఇది కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని మాకు అనిపిస్తుంది. ఆ గ్లిమ్స్ అయితే బాగుందన్న. అది చిరంజీవి గారి ఏజ్కి. చిరంజీవి గారు ఒక ఫ్యాన్గా చెప్పాలంటే ఆయన మాకు దేవుడే అన్న. ఎందుకంటే మాకు పవన్ అన్నని ఇచ్చాడు ఆయన. అక్కడ ఎప్పుడు ఆయన పవన్ అన్న అసలు ఎప్పుడు లేని మనిషి. ఒక త్రివిక్రమ్ గారి వల్లనో లేకపోతే చిరంజీవి గారి వల్లనో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక 10 మంది లేదా 20 మంది లేదా 100 మందికి సహాయపడుతున్నాడు అంటే అది చిరంజీవి గారి వల్లనే అనిపిస్తుంది. చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ గురించి మీరు చూసారా అన్న? ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వచ్చి ఈయన ఉదయ్ కిరణ్ వల్లే నేను చనిపోయాడు అని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పారా? మనం ఏదో ట్రోల్ చేసి ఎప్పుడన్నా సరే చిరంజీవి గారు మంచోడు అంటే కింద కామెంట్ పెట్టాలా. ఉదయ్ కిరణ్ అన్యాయం చేశాడు, ఉదయ్ కిరణ్ ఏం అన్యాయం చేశాడన్న? ఒక హీరో మంచోడు అని చెప్పేసి పెళ్ళి ఒప్పుకున్నారు. ఆడు వేస్ట్ గాడు ఏదో వేరే వాళ్ళతో సంబంధం అని చెప్పి చెడగొట్టుకున్నాడు. ఇది మనకు తెలిసిన టాపిక్. ఆయన వచ్చి వాళ్ళ సినిమాలు నాశనం ఏం చేయలేదు. ఉదయ్ కిరణ్ గారు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అప్పట్లో శ్రీరామ్ అనే సినిమా చేశాడు, భయం 6 ప్యాక్ చేసి బాగా మంచి ఏం సినిమాలు చేయాలి, లవ్ సినిమాలు చేశాడు. ఒక ఏజ్కి తగ్గట్టుగా మార్చుకోవాల్సింది. అదే ప్యాటర్న్లో ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఆయన చనిపోయాడు. దాన్ని తీసుకొచ్చి ఇంకా మెగా ఫ్యామిలీ అంటగట్టి చిరంజీవి గారే చేశారంటే నువ్వు చూడలేదు నేను చూడలేదు, వాస్తవాలు తెలియకుండా మాట్లాడద్దు. అది నేను చెప్పేది ఉదయ్ కిరణ్ విషయంలో. కామెంట్ పెట్టే వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కొంచెం బుద్ధి లేని ఏదో ఆయన చిరంజీవి గారు ఆ స్థాయి ఏదో అన్న. చిరంజీవి ఇంటి దగ్గర ఉన్న డ్రైవర్ పోస్ట్ కూడా అర్హత లేని ఎదవలందరూ ఆయన గురించి మాట్లాడేవాళ్ళే. సరేనా? 100 రూపాయలు ఉంటే మనమే బిల్డప్లు ఇస్తాం, 100 కోట్లు ఉన్నా కూడా వాళ్ళు బిల్డప్లు ఇవ్వట్లేదు. అంత లోగా ఉండి ఉంటారు. ఆయన ఒక ఆయననే కాదు, చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున, వెంకటేష్ వాళ్ళ స్థాయి 100 కోట్లు పెట్టుకొని కూడా ఈరోజు వాళ్ళ జనాలకి హెల్ప్ చేస్తున్నారు అంటే అది మన టాలీవుడ్ ఒక అదృష్టం అన్న. చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. గ్రాఫిక్స్ విషయంలో ఏ డిసప్పాయింట్ లేదు. ఎవడైతే అప్పుడు ట్రోల్ చేశాడో సరేనా, ఏది మన ఫస్ట్ రెక్కల గుర్రం మీద వచ్చేసాడు గ్రాఫిక్స్ బాగాలేదు అంటారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూసి గుండెల మీద చేసి చెప్తున్నాను, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఇంకా నువ్వు ఎంత ట్రోల్ చేయాలనుకున్నా కావాలని ఇంక సినిమా ఫ్లాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం ఏం చేయలేం. మెగా ఫ్యామిలీ పని అయిపోయింది అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఏది హరిహర వీరమల్లు, బోలా శంకరు, లేదంటే మొన్న వచ్చిన ఏం సినిమా అది గేమ్ చేంజరు, ఇలాంటి రాటి సినిమాలు ఇంకా మెగా ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ ఓజీ, తర్వాత మళ్ళీ పెద్ది, సరేనా? మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు కంబ్యాక్. ఈసారి కొట్టే మెగా ఫ్యామిలీ ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.